బీసీ సంఘాల నేతగా పాపులర్, అట్లాగే సుదీర్ఘ ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర. దానికి ఫలితంగా రాజకీయంగా ఎంఆర్పిఎస్ లాంటిది మందకృష్ణ మాదిగకి అయితే చట్టసభల్లోకి అడుగు పెట్టడం సాధ్యం కాలేదు. కానీ ఇక్కడ కృష్ణయ్య మాత్రం గతంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆనాడు ప్రకటించబడి ఎన్నికల్లో పోటీ చేసి తను గెలిచారు. కానీ పార్టీ ఆనాడు అధికారంలోకి రాలేదు. అప్పుడు అసెంబ్లీ సీటుని చివరిదాకా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక సంఘాల నాయకుడిగానే మిగులుతున్నటువంటి సందర్భంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్ ఇవ్వడం, అంటే 2019 ఎన్నికలకు ముందు కృష్ణయ్యతో వివిధ చోట్ల సభలు బీసీ డిక్లరేషన్ లాంటివి ప్రకటించారు. అందుకు నజరానాగా ఆనాడు తను 151 సీట్లు రావడంలో కృష్ణయ్య పాత్ర కూడా ఉందని భావించి కృష్ణయ్యకి రాజ్యసభ సీట్ ఇచ్చి బీసీలకు సంబంధించిన ఓట్లన్నీ తనకే అని నమ్మారు. తీరా చూస్తే ఆ కృష్ణయ్య ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా ఆ మిగతా కాలపు రాజ్యసభ సభ్యత్వం వేరే వాళ్ళు తీసుకోవడానికి, అది ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అందుకు నజరానాలు అందుకున్నారన్నటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదంతా జరిగిపోతుంది, ఎవరేమన్నా సరే అది నడిచిపోతుంది. అయితే కృష్ణయ్య ఏం చెప్తున్నారు, నా మెయిన్ బేస్ తెలంగాణనే, తెలంగాణలో కీలకమైనటువంటి వ్యక్తిని నేను, అయితే ఇప్పుడు నన్ను అదే బీసీ సంఘాలకు సంబంధించిన నాయకుడిని, కాకపోతే నన్ను వైసీపీ ఎంపీ అన్నటువంటి పేరుతో ముందుకు పోనీయట్లేదు, అందుకోసమనే నేను రాజీనామా చేశానని చెప్తున్నారు. సరే, అది నమ్మదగ్గదా అంటే ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. అయితే ప్రస్తుతం కృష్ణయ్యని ఈవేళ తెల్లవారుజామునే మల్లు రవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, రేవంత్కి సన్నిహితుడు వెళ్ళి కలిశారు. రేవంత్ తెలుగుదేశమే, కృష్ణయ్య ఒకప్పుడు తెలుగుదేశమే కాబట్టి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారా కృష్ణయ్య, లేదు అంటే గనక భారతీయ జనతా పార్టీలో చేరతారా చూడాల్సి ఉంది.